వీక్షకులకు నమస్కారం. నా పేరు రవి. అందరికీ రవి కబుర్లకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ మధ్య అన్ని సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అన్ని యుద్ధ వార్తలే. వీటిలో నిజాలు ఎన్ని, అబద్ధాలు ఎన్ని అనే గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు బహుశా ఇరు దేశ డీజీఎంఓ స్థాయి చర్చలు ప్రారంభం కావచ్చు. ఇది కొంత మేరకు శుభసూచకమే. పూర్తి స్థాయి చర్చలు మాత్రం కాదు. నిజానికి యావత్ ప్రపంచం కూడా సఫలం కావాలనే కోరుకుంటుంది. ఎందుకంటే రెండు దేశాలు అణు ఆయుధాలు కలిగిన దేశాలు కావటం. బహుశా యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు. ఈ యుద్ధం ప్రారంభం కావటానికి ముఖ్య కారణం మాత్రం చైనా. ఎస్, నేను అన్నది మీరు వింటున్నది పచ్చి నిజం. పాక్ భుజాలపై తుపాకీ పెట్టి ఇండియాని కాల్చాలి అనే గుంటనక్క వేషాలు చైనావి. అమెరికా చైనా ట్రేడ్ వార్లో ఇరు దేశాలకి ఇబ్బందికరమైన పరిస్థితులే వాళ్ళ దేశాల్లో ఉన్నాయి. అయితే అమెరికాలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, చైనాలో రాలేరు, అంతే తేడా. ఇండియా మాత్రం ఈ ట్రేడ్ వార్ని తట్టుకుని నిలబడగలిగే స్థితిని తెచ్చుకుంటూ ఉంది. ఆ నిజాన్ని చైనా అర్థం చేసుకుంది కనుక ఇండియాని ఏదో విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో పాక్ భుజాలపై తుపాకీ పెట్టి ఇండియాని కాల్చాలి అనుకుంది. కానీ తన కోతిలో తనే పడింది. ఎలాగంటే మొదటి రోజు యుద్ధంలోనే మన సైనికులు చూపించిన తెగువ, ఖచ్చితత్వంతో 9 ఉగ్రవాద స్థావరాలలో 80 నుంచి 100 మందిని మట్టుబెట్టడం ప్రపంచ దేశాలన్నీ చూశాయి. కనుక చైనాకి, అమెరికాకి అప్పుడు అర్థమైంది ఇండియా శక్తి. అందుకే ఈరోజు మేము మీడియేటర్గా వ్యవహరిస్తాం, యుద్ధాన్ని త్వరగా ఆపండి, ముగించండి అంటున్నారు. అయితే నిజానికి మిలిటెంట్లు అందరూ సంహరించకుండా సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి అడుగు వేస్తుంది అని మాత్రం నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ మట్టుమాయం చేసి మట్టుపెట్టి ప్రపంచానికి భారతదేశ శక్తి, యుక్తి ఏమిటో అర్థమయ్యేలా చేయటమే మోడీ తీసుకున్న నిర్ణయం. అందువలనే కాశ్మీర్ వ్యవహారంలో ఎవరి జోక్యము మాకు అవసరం లేదు. ఇది ఇరువురు మాత్రమే చర్చించుకోగలము. అసలు కాశ్మీర్ వ్యవహారంలో మాట్లాడుకోవడానికి ఏముంది? ఖచ్చితంగా పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ని మాకు తిరిగి ఇవ్వటమే సమస్యకు పరిష్కారం. అక్కడ ఉన్న మిలిటెంట్ గ్రూప్ అన్నింటినీ మట్టించటం వాళ్ళు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా? ఇంతే, సింపుల్. ఈ రెండు నిర్ణయించుకోవాల్సింది పాకిస్తాన్. అంతేగాని అమెరికానో చైనానో వచ్చి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని నా నిశ్చలమైన, ఖచ్చితమైన అభిప్రాయం. ఇదే దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నది. చైనాకి ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అదేమంటే ఆక్రమిత కాశ్మీర్లో సిల్క్ రోడ్డు నిర్మించుకుంటూ బలూచిస్తాన్లో ఉన్న గద్దర్ ఫోర్ట్ వరకు
నిర్మించి గద్రఫ్ పోర్టుని లీజుకు తీసుకుని ఉంది. దాంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తల ఎత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువలనే మొదటి రోజు యుద్ధంతోనే చైనా భయపడిపోయింది. వాస్తవానికి మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం లేదు, చైనా మీదే యుద్ధం చేస్తున్నాం. ఒక రకంగా విజయాన్ని సాధించామని నాకు అనిపిస్తుంది. అనేక సంవత్సరాల నుంచి సింధు నదీ జలాలన్నీ మీద మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఈసారి దాని మీద నిర్ణయం తీసుకుని సింధు నదీ జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుందాం. క్యాన్సిల్ చేసుకోవడం మూలంగా మనకి మునుముందు చాలా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. మనకు ఇప్పటి వరకు మన ప్రాజెక్టుల దగ్గర ఉన్న తట్టెడు మట్టి తీయాలన్నా పాకిస్తాన్ పర్మిషను, ఇవి అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ఈరోజు అదేమీ లేదు. ఖచ్చితంగా మనం ఎన్ని నీళ్లు వాడుకోదలుచుకున్నామో అన్ని వాడుకొని పాకిస్తాన్కి ఇస్తానంటాం. పైగా ఇంకొకటి, రేపు రాజకీయ చర్చలే ప్రారంభమైతే, ఇప్పుడు జరిగేది DGMO స్థాయి చర్చలే కాబట్టి తర్వాత విడతలో రాజకీయ చర్చలే ప్రారంభమైతే కాశ్మీర్ వ్యవహారాన్ని మాట్లాడుతుందా, లేకపోతే వాటర్ నిమ్మంటుందా పాకిస్తాన్? ఏది వదులుకోవడానికి సిద్ధమవుతుంది? వాళ్ళకి ఇప్పటి వరకు 80% సింధు నదీ జలాలు మీదే ఆధారపడి ఉన్నారు. 20% మాత్రమే మనం వాడుకుంటున్నాం. అలాగే ఇంకో పక్క నుంచి బలూచిస్తాన్లు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నారు. చైనా ఇప్పుడు రకంగా హ్యాండ్ ఇచ్చిందని అనుకోవాలి, ఎందుకంటే అది తన లాభాన్ని చూసుకుంటుంది. ఇలాంటి మంచి మంచి కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. నా కబుర్లు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఉంటాను.